ఈరోజు చాలా ఆనందంగా ఉంది. నా జర్నీ కోసం చెప్పిన మిత్రుడికి అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు జూమ్ కాల్ అటెండ్ అయిన సందర్భం కూడా మీకు చెప్పాలి. ఈరోజు హెచ్ఆర్ల కాన్స్టిట్యున్సీలో 500 మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా జూమ్ కాల్లోకి వచ్చారు. సమావేశం అవుతుంది మన పార్టీ ప్రోగ్రాం మీద. సడన్లీ వాళ్ళందరం కూడా ఒకసారి విషయార్థమని వెళ్ళడం జరిగింది. అలాగే ఎన్ఆర్ఐ టీం న్యూజిలాండ్లో కానీ ఆస్ట్రేలియాలో కానీ ఈ 2 దేశాల్లో మన కుటుంబ సభ్యులు ప్రోగ్రాన్ని ఎంత అద్భుతంగా చేస్తున్నారో వారు కూడా వివరించడం జరిగింది. వారు కూడా ఆనందం పడ్డారు. వారి అభినందన కూడా మీకు చెప్పమన్నారు. మీ అందరికి కూడా మన కుటుంబ సభ్యుల తరఫున మీకు కూడా అభినందన తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. మన మిత్రులందరూ కూడా మేము వస్తున్నప్పుడు చెప్పారు, చిన్న ప్లేసు, చిన్న గ్రామం, చిన్న ఏరియా అని ప్రతి వలసలో కూడా చిన్నది చిన్నదని చెప్పారు. నాకు మా గ్రీష్మ మా మేనగోళ్ళకి మా ఫ్యామిలీకి మాకు ఏమనిపించిందంటే మీది చిన్న ఊరు అవ్వచ్చు, తక్కువ మంది అవ్వచ్చు, కానీ మన ప్రపంచం అంత మనసు ఉంది. సో ఆ మనసుని అది డామినేట్ చేయలేదు ఇంక వేరే ఏరియా. మేమైతే 100% దానికి చాలా అందంగా స్వీట్గా బాగా రిసీవ్ చేసుకున్నాం. చాలా ఆనందం అనిపిస్తుంది. సో ఈరోజు ప్రతి ప్రోగ్రాం నేను కానీ గ్రీష్మ కానీ ఇద్దరం కూడా ప్రతిరోజు అధికార ప్రోగ్రాం ఉన్నప్పుడు కూడా ఒక 1 అవర్ అయినా, ఒక 1 మినిట్ అయినా, ఒక 1 డే అయినా, డేలో ఏదో ప్రోగ్రాంలో ఎల్లో కొండ వేసుకోవాలి, ఆ ప్రోగ్రాంకి వెళ్ళాలి. లేదు ఏమీ లేకపోతే ప్రెస్ మీటింగ్ పెట్టి 4 మాటలు చెప్పాలి. అది మా దినచర్య. సో ఈరోజు కూడా ఆ యాక్టివిటీస్లో ఉన్నాం. 25 ఇయర్స్ నా జర్నీ పార్టీలో. మా అన్నయ్య సహదేవుడి గారు, మా అక్క ప్రతిభా భారతి గారు అంటే వాళ్ళ అమ్మగారు మా అందరికీ తెలుగుదేశం పార్టీని పరిచయం చేసిన వ్యక్తి. ఈరోజు ఆ రోజుల్లో నేను చదువుకున్న తర్వాత, డిగ్రీ పూర్తయిన తర్వాత ఈనాడులో నేను జర్నలిస్ట్గా పనిచేసినప్పుడు పార్టీకి ఎలాగ 83 నుంచి రాయల్గా ఉన్న కుటుంబం మీది, నువ్వు వచ్చిరా జర్నీ చేయి పార్టీకి అని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని 95లో వారిని శ్రీకాకుళంలో పరిచయం చేసి అక్కడి నుంచి వారంటే నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం. ఒక పక్క ప్రతిభా భారతి గారు మేడం గారు చెప్పారు, ఇంకో పక్క బాబు గారు అంటే ప్రాణం. ఎందుకంటే ఆయన యాక్టివిటీస్ కోసం నాకు తెలుసు కనుక. సో ఆ జర్నీలో రావడం జరిగింది. ఆ రోజు నుంచి పార్టీలో జాయిన్ అయిన ఒక అభిమానిగా, ఒక తెలుగుదేశం పార్టీకి ఒక కుటుంబ సభ్యుడిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువనాయకుడు నారా లోకేష్ గారు నన్నైతే అద్దుకొని మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చేసి అధికార ప్రతినిధికి, జాతీయ అధికార ప్రతినిధిగా చేసి మిమ్మల్ని అందరికీ పరిచయం చేసింది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీకి మనం అందరం కూడా బాధ్యులు. నేను ఇదే చెప్పాను మా వాళ్ళకి ఈరోజు జూమ్ మీటింగ్లో. ఎక్కడో వియ్యన్పురం, మా ఊరు, సొంత ఊరు, ఒక పల్లెటూరు, ఒక గ్రామీణ ప్రాంతం, ఒక అందమైన ఇష్టమైన గ్రామీణ ప్రాంతం, అక్కడి నుంచి తీసుకొచ్చి ఖండాలు దాటి ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబం ఎంత గొప్పదంటే చూడండి. మీరు ఎక్కడో మేము ఎప్పుడైనా ఊహించామా? మేము వేరే ప్రోగ్రాంకి వస్తే అది వేరే, టూరిస్ట్గా వస్తే అది వేరే, కానీ ఒక పార్టీ కుటుంబం ఒక ప్రోగ్రాంకి రావడం అనేది ఒక అరుదైన గౌరవంగా మేము భావించుకుంటున్నాం. అది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన గౌరవం. నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఎన్నికైన తర్వాత ఏ గౌరవం అయితే పొందానో, జాతీయ అధికార ప్రతినిధిగా వచ్చేటప్పుడు ఏ రకంగా ఆనందం పడ్డానో, ఈరోజు న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా ఈ 2 దేశాలకి మన మహానాడు పండక్కి వచ్చే విధానాన్ని కూడా నేను చాలా ఆనందం పడుతున్నాను, గౌరవంగా నేను స్వీకరిస్తున్నానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, మన పార్టీ సిద్ధాంతాలు పెద్దలు వారు 3 తరాల కోసం చెప్తుంటే అమ్మ మాకే కొద్దిగా ఆశ్చర్యం కలిగింది, ఆనందం కూడా కలిగింది. మన బంధం 3 తరాల బంధం. మహానుభావుడు ఆ రోజు పార్టీ పెట్టిన ముహూర్తం, ఈరోజు మన కలయిక, చరిత్ర ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీకి తిరుగులేదనే ఒక పునాది వేసిన మహానీయుడు. అక్కడి నుంచి మనం అడుగులు వేసుకున్నాం, నేర్చుకుంటున్నాం. భవిష్యత్తులో ప్రజలకి సేవ చేసే భాగ్యం కలిగించే అవకాశం వచ్చింది. ఈరోజు ప్రపంచంలో ఉన్న మన తెలుగు వారివి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులని
మేము అక్కడ పనిచేసినా, బాబు గారు రాజధానిలో పనిచేసినా, మీరు ఇక్కడ పనిచేసినా ఒకటే లక్ష్యం, ప్రజల కోసం. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని చెప్పిన మహనీయుడు. ఆయన స్ఫూర్తిని తీసుకొని మనం అందరం కూడా పనిచేస్తున్నాం. ఇంకో మాట కూడా చెప్పాలి. ఆ రోజు రాక్షస పాలనలో ఈ రాష్ట్రం ఏమవుతుంది, మన పార్టీ ఏమవుతుందో అని బాధ కంటే రాష్ట్ర ప్రజానీకం, రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుందనే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ మనం కానీ చాలా బాధపడ్డాం, ఆందోళన చెందాం. మన నాయకుడిని ఒక నీతి గల నాయకుడు, నిజాయితీ గల నాయకుడు, తెలుగుదేశం పార్టీకి మూలాల్ని ప్రతి ఒక్కరిని స్మరించే విధంగా ఆ ధైర్యాన్ని ఇచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైలు పెట్టేటప్పుడు మొట్టమొదటగా ఎన్ఆర్ఐ కుటుంబం వీధి వచ్చి మేము ఉన్నామని ధైర్యం చెప్పి, ఎక్కడో మేము కండాలు దాటిన ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని భుజం తట్టి మేము ఉన్నామని ధైర్యం చెప్పిన ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కసారి పాదాబంధనం మీకు చేసుకుంటూ, ఆ రోజు ప్రజాప్రభుత్వం ఏర్పాటు అవడానికి మూల కారకులు మీరే. మీరు ఆ ధైర్యాన్ని, స్ఫూర్తినిచ్చారు, పోరాటం చేయగలమని ఒక ధైర్యాన్ని ఇచ్చారు. ఆ ధైర్యమే మేము ఆంధ్రప్రదేశ్లో అందరం కూడా ఒక ఉమ్మడిగా ఫైట్ చేసి ఈరోజు రాక్షస పరిపాలన కానీ, సైకో పరిపాలన కానీ, ఈరోజు 55 కోట్ల ఆంధ్రులను రిజెక్ట్ చేసిన పార్టీ వైసీపీని మనం ఇంటికి పంపించగలిగాం. అలాంటి నాయకత్వాన్ని మీరు ఇచ్చారు. ఈరోజు మీరు ఉద్యోగంగా వచ్చి, వ్యాపారంగా వచ్చి, లేకపోతే కుటుంబ పోషణ కోసం వచ్చిన చాలామంది ఉన్నారు. కానీ పార్టీ ప్రోగ్రాం అంటే, పార్టీ యాక్టివిటీస్ అంటే అందరినీ, ఈరోజు చిన్నారిని 4-5 రోజులు ఉన్న చిన్నారిని చూశాను కూడా, అమ్మ చేతిలో ఉంది. ఆమెను చూసి కూడా మాకు అంత ఆనందం కలిగింది. అలాంటి బిడ్డను కూడా తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీని పరిచయం చేస్తున్నారు. అది మన కుటుంబానికి ఉన్న ప్రయారిటీ. అలాంటి కుటుంబంలో మనం ఉన్నందుకు సర్వంగా ఫీల్ అవుతూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోసం మనం న్యూజిలాండ్లో అక్కడ ఉన్న లోకల్ ఎంపీ గారు ఇద్దరు వస్తే వారు చెప్పారు, మా పక్కన కూర్చొని, లెజెండరీ లీడర్, విజనరీ లీడర్, ఐటీ లీడర్, మా విజనరీ లీడర్ అని వారు చెప్తుంటే నేను చాలా కుటుంబ సభ్యుడికి చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. ఎక్కడో ఎవరో చెప్పినప్పుడు, టీవీలో చూసినప్పుడు చూడడం వేరు, ప్రత్యక్షంగా. ఎందుకంటే మన పార్టీతో సంబంధం లేదు, మన దేశంతో సంబంధం లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి వారు అట్లా చెప్తే ఆయనకి ప్రత్యక్షంగా వచ్చే అనుభూతి, ప్రత్యక్షంగా వచ్చే, పరోక్షంగా వచ్చే ఆయన మేలు జరిగేది ఏం లేదు. కానీ ఒక అనుభూతి అంటే మన లీడరు గొప్పతనం కోసం చెప్తున్నప్పుడు, మన ఇంటి పెద్దకి ఎవరైతే మన ఇంటి పెద్ద కోసం బాగా చెప్పి ఆనందం పడతామో, అలాగే మన పార్టీ కుటుంబ పెద్ద కోసం చెప్తుంటే ఆ ఫీలింగ్ని మేము చాలా ఎంజాయ్ చేసాం. ఆ ఎంజాయ్మెంటే ఈరోజు మన శక్తినిస్తుంది. ఇది మనం అందరం కూడా ఒక కలయిక వచ్చాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ, నేను ఎప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు కూడా మా శ్రీమతి ఇక్కడ ఉంది, ఎప్పుడు ఆమె చెప్తుంది, ఎవరన్నా వస్తే తెలుగుదేశం పార్టీ మీకు ఏమి ఇచ్చిందయ్యా అని అంటే, తెలుగుదేశం పార్టీ మా ఆయనకి ఏమి ఇవ్వలేదు, ఆయన పూజారి, ఒక గుడికి ఆయన పూజారి, ఆ పూజారి ఎప్పుడు పూజ చేస్తూనే ఉంటాడు, దేవుడు ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడు ఇస్తారు, దానికోసం మేము ఆశించలే, మా బాధ్యతగా మేము పూజ చేయాలని చెప్పేసి అని చెప్తాం. ఎస్, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక ప్రతిష్టాత్మకమైన విజయనగరం పార్లమెంట్, మీకు తెలుసు చాలామంది సీనియర్స్ ఉన్నారు, మహారాజును పరిపాలించింది. ఈరోజు ప్రస్తుత గోవా గవర్నర్ అశోక్ గెహ్లోట్ గారు, వారు ఆ ప్లేస్లో ఎన్నికయ్యి కేంద్ర మంత్రిగా అయ్యి ఎంతో చరిత్ర సృష్టించిన వ్యక్తి. వారి ప్లేస్లో ఒక తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తకి, సామాన్య కార్యకర్తకి గట్టిగా చెప్తున్నాను నేను, ఎందుకు అనంటున్న విషయం అంటే, అదే ప్లేస్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి, అలాగే ఎన్డీఏ కూటమి కొంతమంది నాయకులు కొన్ని కోట్ల రూపాయలు మన బ్యాగ్లో తీసుకుని వెళ్ళి మేము డొనేట్ చేస్తాం పార్టీకి ఇవ్వండి అంటే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఆ కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ ఒకటే నిర్ణయించుకుంది. ఏంటంటే అప్పలనాయుడికి ఇస్తే యావత్తు దేశ విదేశాలు ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి, అభిమానులకి ఇచ్చినట్లుగా అవుద్ది, అందుకు నేను అప్పలనాయుడికి ఇస్తానని చెప్పేసి ఆ రోజు నన్ను గౌరవించారు. అది మన తెలుగుదేశం పార్టీ. నేను ఒక ఎమ్మెల్యే అవ్వాలనుకున్నాను, ఒక్కసారి మా కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే చేసి చట్టసభలో గెలవాలన్న కోరిక. ఆ కోరికని ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబం పెద్ద చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు నారా లోకేష్ గారు, అలాగే అక్కడ మా గౌరవనీయులు అశోక్ గెహ్లోట్ గారు సహాయ సహకారాలతో ఈరోజు అద్భుతమైన అవకాశం వచ్చింది. ఈరోజు ఇలాంటి మేము ఎదురుగా మాట్లాడే అవకాశం వచ్చింది. దానికి ఎప్పుడు కూడా కృతజ్ఞతగా తెలుగుదేశం పార్టీకి ఉంటానని మీ యువత ద్వారా తెలియజేసుకుంటూ, ఈరోజు చాలా ఆనందంగా ఉంది,
చాలా అద్భుతంగా యాక్టివిటీస్ చేశారు. ఈరోజు చూశాను భోజనాలు చేస్తున్నప్పుడు. మన తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ అంటే మన మాటల్లో చెప్పవసరం లే. ఎంత డిసిప్లైన్డ్గా లైన్లోకి వెళ్ళి చివర ఉన్న వ్యక్తి కూడా భోజనం చేస్తుంటే నాకు ఆనందం కలిగింది. మాకే సిగ్గేసింది ఇక్కడ భోజనం చేస్తుంటే, మేము కూడా లైన్లోకి వెళ్ళి భోజనం చేయాలనిపించింది. అలాంటి డిసిప్లైన్ మన మన పార్టీ ఎక్కడున్నా మనకి ఏమొచ్చిందని కాకుండా మన పార్టీకి ఏం మేలు జరిగింది, మన ప్రజానీకంకి ఏం మేలు జరిగిందని ప్రతి ఒక్క బ్లడ్లో కూడా ఉండే మన కుటుంబ సభ్యులు. అలాంటి కుటుంబ సభ్యులు మనం నిజంగా పుట్టడం ఒక అదృష్టం. భవిష్యత్తులో కూడా ఎన్ని జన్మలున్నా సరే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిగా పుట్టాలని ఆ దేవుడిని మీ మనస్సాక్షిగా మీ అందరి సమక్షంలో నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, కుటుంబ పెద్దలకు అందరికీ కూడా ఈ వేదిక ద్వారా వారికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అదే సమయంలో నా విజయనగరం పార్లమెంట్ ప్రజానీకానికి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, ఎన్డీఏ కూటమి నాయకులకి, కార్యకర్తలకి అందరికి కూడా వారికి కూడా ఈ వేదిక ద్వారా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక బాధ్యత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక క్రమశిక్షణ వల్ల ఒక వ్యక్తికి ఇవ్వాలి, ఒక కుటుంబ సభ్యుడికి ఇవ్వాలని ఎంపిక చేస్తే విజయనగరం చరిత్రలో తిరగేసి 2,50,000 దాదాపు మెజార్టీ గెలిపించి ఆ ప్రజానీకం నాకు అవకాశం ఇచ్చారు. అవకాశాన్ని ఎక్కడ కూడా 1% బొమ్ము చేయకుండా పార్టీ అధినాయకుడు కానీ, ఈరోజు లోకేష్ గారు కానీ, కుటుంబ పెద్దలకు కానీ, అటు విజయనగరం ప్రజానీకానికి కానీ, ఆంధ్ర ప్రజానీకానికి కానీ, తెలుగు వారికి కానీ ఎక్కడ మాట లేకుండా చేస్తున్నట్లుగా మీ ద్వారా ప్రకటించుకుంటూ భవిష్యత్తులో కూడా పార్టీయే ఫస్ట్ తర్వాత నేను అనుకునే భావన ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. ఈరోజు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యే ఒక ఎజెండా, లేకపోతే అప్పలనాయుడు ఉంటే ఒక ఎజెండా ఉండేది లేదు. కార్యకర్త అధినేతని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్పారు. ఆ కార్యకర్తగా మనం ఈరోజు ఆ యాక్టివిటీస్ చేస్తాం తెలియజేసుకుంటున్నాం. మిత్రులారా, నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అవ్వకముందు ఒక సంఘటన మీకు చెప్పాలి. ఎందుకంటున్నాను ఈ విషయం అంటే, పార్టీకి నేను ఏమిస్తున్నాను, పార్టీ నాకు ఏమిస్తుందని క్యాల్కులేషన్ లేకుండా మన బాధ్యతగా, మీరు ఎన్ఆర్ఐఎస్, మీకు ఏమి పార్టీ నుంచి ఏ ప్రయోజనం అవసరం లే, కేవలం నాయకుడి మీద అభిమానంతో, పార్టీ పట్ల నమ్మకంతో, పార్టీ పట్ల ఉన్న అభిమానంతో, పార్టీ ద్వారా ప్రజలకు ఏదైనా మన రాష్ట్రానికి కానీ మన ప్రాంతానికి కానీ మంచి చేయాలన్న ఆలోచనతో ఇక్కడ ఎన్ఆర్ఐగా ఉండే చాలామంది సొంత ఖర్చులతో మనం ఓటు వేయడం కూడా రావడం జరిగింది. ఓటు వేయడంతో పాటు ఎంతోమంది ఇన్ఫ్లుయెన్స్ చేశారు, మీరు ఎంతోమందితో మాట్లాడారు. ఇప్పుడే మా సోదరుడు మీ కారులో వస్తుంటే ఒక మాట చెప్పారు, మన వాళ్ళనే కాదు బడుగు బలైన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కూడా మేము టచ్ చేసామని అన్నారు. అది నాయకత్వం. అలాంటి విషయాల్లో మనం వచ్చాం. అలాంటి భావనలో మనం వెళ్ళాలి. నేను బాబు గారు అరెస్ట్ అయినప్పుడు నేను, మా శ్రీమతి, మా అమ్మాయి అందరం కూడా మేము విజయవాడలో ఉన్నాం. వారిని తీసుకెళ్ళేటప్పటికి ఇప్పటికే మాకు రోజు మాట్లాడుతుంటుంది. ఒక ఉగ్రవాదం తీసుకెళ్ళేట్లుగా వాళ్ళు పోలీసు యంత్రాంగం తీసుకెళ్తుంటే తల్లెళ్ళిపోయింది మా మిస్సెస్. మేము కూడా తట్టుకోలేకపోయాం. నేనైతే వెళ్ళి ఆ వెహికల్ మీద పడాలనిపించే టెంప్ట్ అయిపోయాం. అలాంటి సందర్భాల్లో ఈరోజు ప్రతి ఒక్కరు స్పందించారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసే అన్యాయానికి దేశం, ప్రపంచం మొత్తం ఈరోజు అండగా నిల్చున్నారు. అలాంటి స్ఫూర్తిని తీసుకొని నేను కూడా ఒక ఈవెంట్ చేశాను. మొత్తం మనం దేశంలో ఉన్నవారు ఎంతమంది ఉన్నారో అన్ని రాష్ట్రాలు తిరిగి అంతమందితో వెళ్ళి 1,00,000 కార్డులు ఏవైతే పాజిటివ్ కార్డు ఉంటుందో ఆ కార్డులతో సంతకాలు పెట్టి అభిప్రాయాలు చేసి రాష్ట్రపతి గారికి నేను ఇవ్వడం జరిగింది. ఆ రోజు నాకు అనిపించింది, బాబు గారికి నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, ఒక తెలుగువాడుగా నేను ఆ రోజు మనం ఆ రోజు అపాయింట్మెంట్ తీసుకుని రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ తీసుకొని మేము వెళ్తుంటే ఒక అపాయింట్మెంట్ ఇచ్చారు నాకే. కొంత దూరం కారు వచ్చింది. ఆ గేట్లో నుంచి 4 మూటలు 25 కేజీలు ఒక్కొక్కటి, అంటే దాదాపు 4 కవర్స్ కట్టాం పెద్దవి. ఆ 100 కేజీలు బరువుని నేను కొన్ని వందల మీటర్లు నడిచి మండి టెంట్లు వెళ్తుంటే నాకు ఏమనిపించలేదు. ఎందుకు అనిపించలేదంటే, ఒక మహానీయుడు, ఒక వ్యక్తి, ఈరోజు ఒక వ్యక్తి కాదనే శక్తి ఈ ప్రపంచానికి తెలుగువాడు ఆత్మ గౌరవాన్ని ఆయన మన సాటి చెప్తే అన్న ఎన్టీఆర్ గారు ఆత్మ విశ్వాసం ఇచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు ఆ కష్టాన్ని చూసినప్పుడు నాకేం గౌరవం అనిపించలే, అనిపించలే. ఆ రోజు ప్రాసెస్ 4 గంటలు పెడితే ఒక జవాన్ వచ్చి, మన తెలుగువాడు వచ్చి సెల్యూట్ చేశాడు. ఎందుకనంటే ఆయన చూస్తున్నాడు పైనుంచి, అంతా కూడా గమనిస్తున్నాడు. 4 మూటలు వచ్చి గేట్లో నుంచి మోసుకెళ్ళి మన భుజం మీద పట్టుకుని వెళ్ళి మళ్ళీ అక్కడ ఒకటి దించి మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ తీసుకుని వెళ్ళి 4 సార్లు వెళ్ళి వచ్చిన తర్వాత ఆ వేసవిలో ఆ వేడిలో మొత్తం తడిసిపోయి చూసినప్పుడు ఆయన చెప్పాడు,
ఆయన చెప్పాడు, మీ కష్టాన్ని సెల్యూట్ చేయలేదు, ఒక బాబు గారి కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం మీ వంతుగా మీరు చేస్తున్న ప్రయత్నాన్ని నేను సెల్యూట్ చేస్తున్నానని అనేటప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. నాలాంటి వ్యక్తులు ఎంతోమంది, ఒక అప్పలనాయుడుగా నేను ఒక్కడనే కాదు, ఎంతోమంది ప్రతి విధంగా ఎంతోమంది పూజలు చేశారు. ఎంతోమంది ఒక మహిళలు, నిన్ననే నేను మన ఆస్ట్రేలియాలో ఒక ఆమె చెప్తున్నారు, ఆమె పర్సన్ రాత్రి చెప్పింది ఒక ఆమె చెప్తున్నారు, వాళ్ళు 98 సంవత్సరాలు ఒక ఆమె విజయవాడలో పెద్ద ఆమె కూడా దీక్షలో కూర్చున్న సందర్భాలు ఉన్నాయి. ఎంతోమంది కూర్చున్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఒకసారి స్మరించుకుంటూ గుర్తించుకుంటూ తెలుగుదేశం పార్టీకి స్ట్రెంత్ అవ్వాలి. ఎప్పుడు కూడా మనం వీక్ అవ్వకూడదు. అందుకే అన్నీ మీరు ఇక్కడున్నా మేము అక్కడున్నా మనమంతా ఒకటే. అందుకు తెలుగుదేశం పార్టీ మన ఎజెండా, మన నాయకుడే, మన ఆలోచన, మన ఎజెండా. మనమందరం కూడా స్ట్రెంత్ అవ్వాలి. తెలుగుదేశం పార్టీ స్ట్రెంతే మన తెలుగువాడికి బలం అవ్వాలి. అలాంటి తెలుగుదేశం పార్టీలో మనం ఉన్నందుకు గర్వపడుతున్నాం. ఇంకో విషయం కూడా చెప్పాలి, ఎక్కడ ఏ సందర్భాల్లో మన ప్రత్యర్థికి మాత్రం దయచేసి అవకాశం మనం ఇవ్వద్దు. అది ఈ ప్రాంతంలో మీరు ఎవరు నాకైతే నమ్మకం ఉంది, మా గ్రీష్మకి నమ్మకం ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలని ఆశయాల్ని మనం అందరం కూడా భావితరాలు తెలియాలి, మన పిల్లలు తెలియాలి. ఇప్పుడు నేను సందర్భాల్లో మనం చూస్తున్నాం, వారికి తెలుగు నేర్పాలి, వారి మన ఆశయాల కోసం తెలియాలి. ఎప్పుడైనా సమావేశానికి వెళ్తే మీరు ఒక వీడియో చూశారు, ఫోటో. మొన్ననే నేను మా శ్రీమతి మహానాడికి మీ సైకిల్తో పోయాం, ఇద్దరం ఆమెని తొక్కుంటూ. మా ఇంట్లో ఒక కిడ్స్ ఉన్నారు, 3 years కిడ్స్, తను కూడా ముందు కూర్చుని పెట్టి తీసుకెళ్ళాం. దాని థీమ్ ఏంటంటే వాళ్ళకి తెలియాలి. మనం ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ కోసం ఎట్లాగా తప్పిస్తాడు, ఒక ఐపీఎస్ కొడుకు ఐపీఎస్, ఐఏఎస్ కొడుకు ఐఏఎస్, వ్యాపారస్తుల కొడుకు వ్యాపారస్తులు అవ్వాలని ఎలాగైతే తప్పించుకుంటామో, మన కుటుంబ సభ్యులు కూడా, మన పిల్లలు కూడా, మన మనవళ్ళు కూడా, మన తరం కూడా తెలుగుదేశం పార్టీకే ఉండాలి, తెలుగుదేశంతో అంకితం అవ్వాలి, తెలుగుదేశం పార్టీతో జర్నీ చేయాలి. ఆ లక్ష్యాన్ని కంటిన్యూ చేయాలనుకుంటే మనం అలాంటి ఐడెంటిటీ తీసుకెళ్ళాలి. ఇప్పుడు పిల్లలు వచ్చారు, వాళ్ళందరూ కూడా అన్నగారిని చూశారు. ఇప్పుడే ఒక మిత్రుడు హైదరాబాద్ నుంచి ఒక గిడ్స్ డ్యాన్స్ చేశాడు, చాలా బాగా చేశారు అని అంటే వాళ్ళ అమ్మమ్మకి అడుగుతున్నాడు. ఆ అమ్మమ్మ నాన్నగారు ఇప్పుడు చనిపోయారని అడుగుతున్నారు. అది ఇన్వాల్వ్మెంట్ అంటే ఆ భావన వచ్చేటప్పుడు తెలుగుదేశం పార్టీకి తిరిగిలేదు. మనకి ఇప్పుడు 44 సంవత్సరాలు మనం అవుతున్నాం. తరం ఉన్నంత వరకు, చరిత్ర ఉన్నంత వరకు మన పార్టీకి ఎప్పుడూ తిరగలేదు. ఇది ఒక చరిత్ర. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంటే ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ని ఇతర పార్టీలో దొరకదు. చాలామంది మిత్రులు ఉన్నారు, వేరే పార్టీ వాళ్ళు కోలుస్తుంటారు. ఏంటి ఆ కమిట్మెంట్ అంటే, మా కమిట్మెంట్ కాదయ్యా ఇది ఒక కసి, ఇది ఒక బ్లడ్లో ఉంటుంది. మీకు బ్లడ్ రెడ్గా ఉంటుందేమో, మా బ్లడ్ అంతా కూడా పసుపు ఉంటుందని మనం గర్వంగా చెప్పుకుంటాం. అలాంటి టీంలో మనం ఉన్నాం, అలాంటి పార్టీలో ఉన్నాం. ఆ మహానుభావుడు ఆ కలర్ ఎంపిక ఇప్పుడే పెద్ద చెప్పారు, అక్కడ శ్రామికుడిది, రైతుది వాటి కోసం వివరిస్తుంటే ఒళ్ళు పులకరిచ్చింది. అలాంటి పార్టీలో మనం ఉన్నందుకు గర్వపడాలి. అందుకు ఆ శక్తిని ఇస్తున్నారు. అలాంటి సమయంలో మనందరూ కూడా, మీరు కూడా అద్భుతంగా కార్యక్రమం చేశారు. మన లోకేష్ అన్నగా చెప్పాం, అన్న ఎట్లాగా పిలిచారని వెళ్ళాలంటే ఇల్లు తీరాలి. మన మిత్రులందరూ కూడా ఎదురు చూస్తారు, ఖచ్చితంగా చేయాలి. ఇది ఎందుకంటే వారు చాలా సపోర్ట్ చేశారు. మన ఎన్ఆర్ఐ టీం ప్రతి దానికి కూడా వెళ్ళమని వారు ప్రోత్సహించారు. ఎందుకంటే ఇది కూడా మీకు చెప్పాలి, అన్న లోకేష్ అన్న కోసం కూడా 4 విషయాలు చెప్పాలి. ఎంత కమిట్మెంట్ అంటే మనం చూసాం, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అని టీం ఎంత అవమానం పరిచారు, ఎంత ఇబ్బంది పెట్టించారు. మహిళలను చూడకుండా అన్నగారి బిడ్డని భువనేశ్వరమ్మను కూడా చాలా అవమానం పరిచారు సభా వేదిక ద్వారా. అలాగే ఈరోజు మన అన్నగారు మనవడని లోకేష్ గారిని కూడా అవమానం చేసే సందర్భం మనం చూసాం. అలాంటి వ్యక్తి ఈరోజు మరొక 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి తిరుగులేదు, చరిత్ర ఉన్నంత వరకు నిన్ననని నిరూపించిన లోకేష్ గారు. వారి స్పిరిట్, వారు మానవత్వం, వారి విలువలు నేను చూస్తున్నాను. మొన్న ఢిల్లీలో ఒక సంఘటన మీకు చెప్పాలి. 300 మంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఉపాధ్యాయులు వచ్చారు. నేను మన తెలుగువారు వచ్చారు అని చెప్పేసి వాళ్ళు గెట్ టుగెదర్ భోజనం పెట్టాను. వాళ్ళందరికీ 2 రూమ్లో తెలుగు స్టేషన్లో ఒక సమావేశం ఏర్పాటు చేసి అందరూ కూడా స్విచ్ ఆఫ్ చేసాం ఫోన్లు. సరదాగా మీకు క్వశ్చన్ చేస్తాను, మీరు అభిప్రాయాలు చెప్పండి. ఇందులో ఫోన్ రికార్డింగ్ ఉండదు, వీడియో రికార్డింగ్ ఉండదు. నువ్వు అభిప్రాయం తెలియాలని చెప్పి చెప్తే, ఉపాధ్యాయ సంగతి మీకు తెలుసు కదా, మేధావులు వారు, మన గురువులు, వారందరూ అన్నీ తెలుసు వారికి. వారిని అడిగా, లోకేష్ గారి కోసం, మీ విద్యాశాఖ మంత్రి కోసం, గతంలో చాలా విద్యాశాఖ మంత్రులు చూశారు, ఈ విద్యాశాఖ మంత్రి కోసం మీ అభిప్రాయం చెప్పండి అని చెప్పా. ఏదో నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్నో తెలుగుదేశం పార్టీ ప్రతినిధినో మీరు మోహన పడొద్దు, నిక్కచ్చిగా మీరు చెప్పండి అని చెప్తే
ఒక గుంటూరు చెందిన ఒక సుమలత అనే ఒక ఉపాధ్యాయుడు లేసి ఒక మాట చెప్పింది, సెల్యూట్ చేసి చెప్పింది, అన్న మేము నిజంగా విద్యాశాఖ మంత్రిగా ఆయన చూడట్లేదు, మా కుటుంబ సభ్యుడికి మేము చూస్తున్నాం, ఒక మార్గదర్శిగా మేము చూస్తున్నాం. ఎప్పుడైనా మా స్కూల్కి వచ్చేటప్పుడు చెప్పులు బయట తీసి స్కూల్లోకి రావడం, ఒక టీచర్స్ కూర్చున్న ప్లేస్లో చైర్లో కూర్చోమంటే అది గురువే కూర్చోవాలి, నేను కాదు, డిపార్ట్మెంట్లో నేను హెడ్ అయినా సరే ఆ ప్లేస్ గురువు కూర్చోవాలని వాడు చెప్తుంటే మాకు కన్నీళ్ళు వచ్చాయన్న. అదే గత ప్రభుత్వంలో మేము మద్యం షాపులో మేము విధులు నిర్వహించి అంతా కూడా ఇబ్బంది పడ్డాం, కానీ వారు చూస్తుంటే మాకు ఆనందం కలుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి పెంపకాన్ని, భువనేశ్వరం పెంపకాన్ని ప్రత్యేకంగా చూస్తున్నామని చెప్పేసి వారు చెప్తుంటే నేను ఒక తెలుగువాడిగా, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిగా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఈరోజు డిఎస్సి కోసం చాలామంది మనం చూస్తున్నారు, మీ పత్రికల్లో, టీవీలో, వాట్సాప్లో చాలా మిత్రులు బాధపడి ఉంటారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు డిఎస్సి ఎంపికలో ఏదో తప్పు చేశామని జగన్మోహన్ రెడ్డి ఏదో మాట్లాడుతున్నాడు. అంటే ఇది రాజకీయాల కోసం మాట్లాడేది కాదు, విషయం తెలుసుకోవాలి. మనం ఎంత స్ట్రెంత్ వ్యక్తులతో మనం జర్నీ చేస్తున్నాం. మీరు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, మన కుటుంబ పెద్దలతో మనం ఎలా జర్నీ చేస్తాం తెలుసుకోవాలి. అదే ఉపాధ్యాయులు చెప్తున్నారు, ఈరోజు తెలుగుదేశం పార్టీ గతంలో పనిచేసిన అన్న ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఈరోజు నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయ్యారు. ఈ 3 టర్మ్లో కూడా మాకు తెలుగుదేశం పార్టీలో గౌరవం దక్కిందని వాళ్ళు ఓపెన్గా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అంత నీతి నిజాయితీగా పరిపాలించిన మన నాయకుల్లో మనం పనిచేస్తున్నాం. ఇంకో విషయం కూడా చెప్పాలి, మన లోకేష్ అన్నతో అబ్జర్వ్ చేశాను. మన ఢిల్లీ నుంచి అమరావతి వారే స్పెషల్ ఫ్లైట్లో మేము వచ్చాం, ఫ్లైట్లో ఇంకో టికెట్ తీసుకొని ఎందుకు మాతో పోవడాన్ని ఇన్వైట్ చేశారు. నేను ఆ స్పెషల్ ఫ్లైట్లో కూర్చున్నా 2.5 hours విజయవాడకి. ఆయనలో నేను గమనించింది ఏంటంటే, ఆ సమయంలో మనం నిద్రపోతాం, లేకపోతే మనం పర్సనల్గా ఏవైనా డిస్కస్ చేసుకుంటాం, లేదంటే ఆ సమయంలో మనం కొద్దిగా ఇంకేదైనా వ్యాపార వ్యవహారంలో డైరీ రాసుకుంటాం. కానీ ఆ 2.5 hours కూడా ఆయన మాతో మాట్లాడే సందర్భాలు ఆయన రాసుకోవడం, వారి విషయాలు మనతో షేర్ చేయడం, రేపు సమాజానికి మనం ఏ రకంగా మేలు చేస్తే బాగుంటుందని కొంతమందితో వారిని చెప్పి డిస్కస్ చేసుకోవడం, రైతుకి ఏ రకంగా మేలు చేయాలి, నిరుద్యోగ యువకుడికి ఏ రకంగా మనం మేలు చేయాలి, డిఫరెంట్ రంగాల నుంచి ఏం తీసుకోవాలని వారు మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం కలిగింది. సహజంగా ఎవరైనా ఒక విఐపితో మనం వెళ్ళేటప్పుడు ఆ విఐపి సహజంగా ఒక ఇంట్రాక్షన్ ఉంటుంది. ఆ ఇంట్రాక్షన్లో ఆయనకు ఒక టైం దొరికింది కదా, ఫ్రీ హ్యాండ్ అని చెప్పేసి సహజంగా ఉంటారు. బాబు గారిని చూడటం అది లెక్క. నేను బాబు గారిని చూసాను, బాబు గారిని చెప్పవలసిన నాకంటే బాగా మీకు తెలుసు ఏ జర్నీలో ఏ రకంగా ఆయన ఉంటారో మీకు కూడా తెలుసు, మీరు పేపర్లో టీవీలో చూస్తుంటారు. కానీ లోకేష్ గారి కోసం చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే ఈ విషయం, సహజంగా యువకుడు, సహజంగా రకరకాల ఆలోచనతో ఉంటాయి. సరే పెద్ద ఆయన ఉన్నాడు చూసుకుంటాడని ఒక ఆలోచన ఉండొచ్చు, తర్వాత ఈ పనిని ఇంకోసారి చేయొచ్చు అనే ఆలోచన ఉండొచ్చు. కానీ ఒక లీడర్గా ఉండవలసిన ప్రధానమైన లక్ష్యం ఏంటంటే ప్రజల కోసం ఆలోచించే విధానం, పార్టీ కోసం ఆలోచించే విధానం, పార్టీలో రాయల్గా పార్టీ కోసం పనిచేసే కార్యకర్తల కోసం విశేషం. తల్లి రేష్మమ్మ నేను చూశాను, ఐటీడీపీ యాప్ ఓపెన్ చేసి ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న ఒక కార్యకర్త కోసం డిస్కస్ చేస్తే నేను ఆ రోజు నిజంగా లేచి హ్యాండ్సప్స్ అయిపోయాను, సెల్యూట్ చేశాను ఆయనకి. అంటే అంత భద్రత, అంత భరోసా, ఆమె అంటే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంటే అంత ప్రేమ. అలాంటి లీడర్షిప్ ఉన్న నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం. మీకు తెలియాలి. ఎందుకు తెలియాలంటే కొంతమంది భయం ఉండొచ్చు, కొంతమంది ఈ చంద్రబాబు నాయుడు గారు అయిపోయిన తర్వాత మీ పార్టీ లేదనుకుని కొంతమంది అంటే కొద్ది భయపడ్డారు చాలామంది. సహజంగా సోదరిమణులకు ఆ భయం ఉండొచ్చు, కానీ మీకు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ యువగలం చూసాం, ఆ ధైర్యం చూసాం, ఆ భరోసాని చూసాం, దానిని ఏ రకంగా అవతల వ్యక్తిని ఎలా మడత పెట్టాలో మనం చూసాం, వాళ్ళ మడత పెట్టి పక్కన పెట్టిన విషయాలు కూడా మనం చూసాం. ఇవన్నీ కూడా మీకు తెలుసు. అయినప్పటికి కూడా మీకు కాస్త భయం ఉండొచ్చు. ఆ భయం పోవడానికి, ఆ ధైర్యం రావడానికి, భవిష్యత్ తరానికి తెలుగుదేశం పార్టీ అంటే మన భవిష్యత్తుని ఏ స్ట్రాంగ్గా ఉందని చెప్పడానికి ఈ సంఘటన చెప్తున్నాం తప్ప ఇంకో విషయం కాదు. మన లోకేష్ అన్న ఈరోజు సామాన్యుడు కాదు. ఈరోజు ఒక చంద్రబాబు నాయుడు గారి తనయుడిగో, లేకపోతే అన్న ఎన్టీఆర్ గారి మనవడిగో, ఇవన్నీ ఒక ఎత్తు. ఈరోజు విశ్వ గురువు నరేంద్ర మోదీ గారు, ఈరోజు ప్రధానమంత్రి గారు,
ఈరోజు ఐకాన్గా ఉన్న భారతదేశానికి, మన భారతదేశానికి ఐకాన్ ఉన్న నరేంద్ర మోదీ గారు మన్నలు పొందారు. నరేంద్ర మోదీ గారు లోకేష్ బాబు గారు ఢిల్లీ వస్తే ఎప్పుడు కలవాలని టైం అర్జెంటుగా ఇచ్చే సందర్భాలు కూడా ఉన్నాయని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటాను. అంటే ఒక మ్యాగ్నెట్ ఈరోజు యోగాంధ్ర చేసి మన ప్రపంచ యోగా దినోత్సవం లాస్ట్ టైం చేసేటప్పుడు విశాఖపట్నం చేసాం. ఆ యోగాంధ్ర చేసేటప్పుడు ఒక మాట చెప్పారంట, యోగాంధ్ర చేయడానికి లోకేష్ గారికి ఒప్పచెప్పండి అని సీఎం గారు చెప్తే, సీఎం గారు ఒప్పచెప్తే ఒంటి చేత్తో అద్భుతంగా ప్రపంచాలు మన వైపు చూసే విధంగా యోగాంధ్ర చేసి ఈరోజు నరేంద్ర మోదీ గారు ఏ ప్రోగ్రాం అయినా సరే, మొన్న ఐటీ సంబంధించి ప్రపంచంలో ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ వచ్చిందంటే అది భారతదేశంకి వస్తే నేరుగా ఆంధ్రప్రదేశ్ పోవాలి. బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు. లోకేష్ గారు చంద్రబాబు గారిని చూసి మనకి ఈరోజు ఇండస్ట్రీలో కానీ ఇండస్ట్రియల్ ఎస్టేట్ వారు కానీ వస్తున్నారంటే కేవలం ఒక సమర్థత. అలాంటి సమర్థత నాయకత్వం మనం పనిచేస్తున్నాం. ఈరోజు ఏదో ఒక్క ఛాన్స్ తీసుకొని ముఖ్యమంత్రి అయిపోయి, లేకపోతే తండ్రి సానుభూతి తీసుకొని ముఖ్యమంత్రి అయిపోయి, లేకపోతే మభ్యపెట్టి ఏదో నేను వస్తుంది చేస్తాను, సముద్రం లేకపోతే సముద్రం సృష్టిస్తాం, మీకు కొండలు లేకపోతే కొండలు సృష్టిస్తాం, లేకపోతే మభ్యపెట్టే ప్రకటన చేసి ఏదో ఒక ఛాన్స్ తీసుకున్న ముఖ్యమంత్రి కాదు, అలాంటి నాయకుడు కాదు, అలాంటి నాయకత్వం కాదు. నేరుగా ప్రజల మనసుని ఇష్టంగా గౌరవంగా తాకి పరిపాలన చేసే నాయకులు మనం పనిచేస్తున్నాం. అది మన లీడర్షిప్, అది మన పార్టీ, అది రెస్పెక్ట్. థ్యాంక్ యూ. చాలా విషయాల్ని షేర్ చేసినందుకు థ్యాంక్ యూ ఆల్. జై హింద్, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ ఆల్.